దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3వ వచనంలో మరొకసారి ఆ మాటను మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదముల యొద్ద పూసుకొని తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు దేంతో నింపబడిందంట? అత్తరు వాసనతో నింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అత్తరు అనేటువంటిది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. అక్కడ ఏం రాయబడిందంటే మిక్కిలి విలువ కలిగినటువంటిది అని రాయబడింది కదా. మిక్కిలి విలువైనది అత్తరు అనేటువంటిది, చాలా విలువైనది. ఎంత విలువైందంటే అప్పట్లోనే, అంటే ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఏంటంటే 300 దేనారాలు. 300 దేనారాలు అంటే డాలర్లతో పోల్చుకుంటే $30,000 అవుతుంది. డాలర్లు 30,000 అవుతుంది. ఒకవేళ మన భారతదేశపు లెక్క ప్రకారం అయితే కన్నా దాదాపు 25 లక్షలు. ఎన్ని లక్షలు? 25 లక్షలు. అంటే ఎంత విలువ కలిగిందంటే, అందుకే అక్కడ ఉన్నటువంటి అదేంటి ఇస్కరేతు యూదాకు కోపం వస్తుంది. ఇంత తీసుకుపోయి యేసయ్య పాదాల దగ్గర పెడతారా? ఏదో పారాచూట్ ఆయిలో లేకుంటే ఎట్లాంటిదో కొంచెం కొబ్బరి నూనె వేయాలి, కానీ అత్తరు తీసుకుపోయి అది ఎంత కాస్ట్లీ, 25 లక్షలు పెట్టి ఎవరైనా యేసయ్య పాదాలకి పూస్తారా కదా. బయట దేనికైనా ఖర్చు పెట్టాలనుకుంటే ఈజీగా ఖర్చు పెడతాం, కానీ యేసయ్యకి ఖర్చు పెట్టాలంటే మాత్రం అందరూ ఆలోచిస్తారు కదా. చాలామంది అలా ఆలోచిస్తున్నారు. సొంత పనులకు బాగా ఖర్చు పెట్టుకుంటారు కదా. సొంత పనులు ఎక్కడికైనా పోవాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత ఖర్చు అయినా పట్టుకొని వెళ్ళిపోతాం. ఖర్చు పెట్టుకొని మందిరానికి రావాలంటే కష్టపడతాం కదా. ఖర్చు పెట్టుకొని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మో, 4 వారాలు రావాలా మేము, 4 వారాలకి 4 ఆటో ఛార్జీలు, 4 వారాలకి తర్వాత ఆడికి పెట్రోల్ ఛార్జీలు కదా. వారంతా మన పనులకి ఎన్నిసార్లు తిరుగుతుంటామో దానికి లెక్కేయం, కానీ వారంలో ఒక్కసారి ఆదివారానికి వచ్చే టైంకి మాత్రం లెక్కేస్తుంటాం. అయితే దేని మిడ్లారా, మనము యేసయ్య కొరకు ఏం చేయాలి తెలుసా? ఖర్చు పెట్టాలి. విలువైనది ఆమె ఏం చేసింది? పోసేసింది. సరే, ఇది విలువైనది. తర్వాత ఈ అత్తరు ఏంటంటే, ఈ అత్తరులో లక్షణం ఏంటంటే జటామాంసి. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధమైనది, పరిశుద్ధత. జటామాంసి అంటే అచ్చ జటామాంసి అంటే కనుక పరిశుద్ధత, అది స్వచ్ఛమైనది అన్నమాట. తర్వాత ఆమె ఏం చేసిందంటే సేరున్నర్ర. ఎంతంట? సేరున్నర్ర. అంటే దాని అర్థం ఏంటంటే అత్తరు ఊరికే అట్ట పోసేది కాదు, కరెక్ట్గా దాన్ని ఏం చేస్తారు? కొలత. దానికి ఒక కొలత ఉంది, అత్తరుకు ఒక కొలత ఉంది. ఇప్పుడు కూరగాయలు కొన్నికి వెళ్తారు, టమోటాలో పచ్చిమిరకాయలు కొంటారు. కరెక్ట్ 1/2 కిలో వేసుకుంటారు అనుకోండి, అర్ధ కేజీ వేసుకున్న తర్వాత ఒక 2 వేయి ఆ పనులు అంటే వేస్తాడా? వేస్తాడు. ఒక 2 పచ్చిమిరకాయలు ఏమన్నా వేస్తాడు, ఒక 2 టమోటాలు ఏమన్నా వేస్తాడు. అదే బంగారు షాపుకి పోండి, బంగారు షాపుకి పోయి కరెక్ట్గా కొలత ఎంత మీరు తీసుకోవాల్సిన గ్రాముల్లో తీసుకుంటే ఒక 2 గ్రాములు ఎక్కువ ఇచ్చు కదా అంటే ఇచ్చాడు వాడు. ఇంకా మందే లాగుతాడు వాడు కదా, మందే కరగదీస్తాడు. ఎందుకు? బంగారం కాడ మాత్రం రూపాయి కాదు, 1 గ్రామ్ ఇంచు కూడా తగ్గరు. విలువైనదే కదా. అట్లనే సేమ్ ప్రతిదీ ఇదేంటంటే సేరున్నర అంటే కరెక్ట్ కొలత ఉంది, దీనికి ఒక మెషర్మెంట్ ఉంది. సో ఈరోజు ఇంటిలో అత్తరు వాసన రావడం అంటే ఏంటి? విలువైన వాసన రావాలి మన ఇంట్లో.
తర్వాత అచ్చాజట మాంసం అంటే పరిశుద్ధమైన వాసన. తర్వాత దీనికి ఒక కొలత ఉంది, దీనికి ఒక కొలత ఉంది. సో ఈ అత్తరికి కొలత ఏంటంటే కనుక కరెక్ట్ కొలతలు ఉన్నాయి. కుటుంబంలో ప్రతి ఒక్కరికి కొన్ని కొలతలు ఉంటాయి. భర్త కొలతలు భర్తకు ఉంటాయి, భార్య కొలతలు భార్యకు ఉంటాయి, పిల్లల కొలతలు పిల్లలకు ఉంటాయి కదా. ఎవరు కొలతలో వాళ్ళు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి కొలతలు విశ్వాసికి ఉంటాయి, సేవకుని కొలతలు సేవకులకు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరం కలిసి ఒకరోజు లెక్క చేసి చెప్పాలి యేసయ్య. అందుకే మనందరకు మనలోన ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకంటే కొలతలు ఉన్నాయి కాబట్టి అన్నీ కరెక్ట్గా తెలిసి చెప్పాలి కదా. కాబట్టి అత్తరుకు ఒక కొలత ఉంది. అయితే ఈ అత్తరు అంట ఏం చేశాడంటే యేసయ్య పాదాలకు పూసిందాను. అయితే ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నింపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్తరు వాసన చాలా ఇంపైన వాసన, అత్తరు వాసన చాలా శ్రేష్టమైన వాసన. అత్తరు వాసన వస్తుందంటే కన్నా, ఎందుకంటే ఈ అత్తరు వాసన ఏంటంటే ఇంకా చెప్పాలంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసింది తెలుసా, యేసయ్యకు అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర కడిగింది. యాక్చువల్గా అయితే అది ఏంటంటే ఈ పాపాత్మురాలు, ఈ పాపం చేసే వాళ్ళకి కూడా ఎక్కువ కస్టమర్లు ఎట్లా ఆకర్షించబడతారంటే వాళ్ళ దగ్గర అత్తరు వాసన ఉండాలి. అత్తరు ద్వారానే చాలా మంది కస్టమర్లు వస్తుంటారు. అంటే వారి ఒక వ్యాపారం, బిజినెస్ కూడా జరుగుతుంది. కానీ వాటిని కూడా పక్కన పెట్టేసి ఆమె యేసయ్య ఒక ఆమె నెత్తి మీద పోసింది, మరియా కాళ్ళ మీద పోసి ఒక ఆమె అయితే నెత్తి మీద పోసింది కదా. సో ఈరోజు చాలామంది ఏంటంటే యేసయ్య కొరకు విలువైనది నెత్తి మీద పోసే వాళ్ళు ఉన్నారు, కాళ్ళ మీద పోసే వాళ్ళు ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, మన ఇంటిలో సువాసన రావాలి. ఏం రావాలి చెప్పండి? సువాసన. యేసయ్య ఉన్న ఇంటిలో ఏ సువాసన రావాలి? ఈరోజు మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే యేసయ్య ఉన్నాడు ఇంట్లో, ఆ ఇంట్లో సువాసన ఉంటుంది. హల్లెలూయా. ఇంటిలో ఉండే సువాసనలు ఏంటి? లేకుంటే ఇంటిలో రాకూడని దుర్వాసనలు కూడా ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు ఆశీర్వదించబడడానికి ఈ వర్తమానాలు మనకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. సో మొట్టమొదటి వాసన మన ఇంట్లో ప్రతి కుటుంబంలో కనపడవలసిన, వినపడవలసిన, చెప్పాలంటే పీల్చుకోదలసిన వాసన. వాసన కనపరాదు, వినపరాదు, కానీ వాసన ఏంటి? పీల్చుకోవాలి. అలాగే మన వాసన, మన ఇంట్లో నుంచి వచ్చే వాసన ఏ రీతిగా ఉండాలో చూద్దాం. ఈరోజు ఆదివారం కాబట్టి చాలామంది ఇళ్ళల్లో ఏ వాసనలు వస్తుంటాయి కదా. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించాలి కదా. కొంతమంది విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించమంటే ఆ రోజు ఏదోటి ఇదేంది నరబలి కాదు, ఏ బలి, పశు బలియో జంతు బలియో కావాలి. ఎందుకంటే అది బలి అయితే కానీ ఘనంగా జరిగినట్టు అన్నమాట. ఏ రోజన్నా పప్పును తిన్నాం అనుకోండి, ఆ రోజు ఏంది విశ్రాంతి తిన్న ఘనంగా ఆచరించలేదే అంటారు కదా. అలా కాదు. ఆ వాసనలు వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఆ వాసన తలుచుకొని ఈ వాసన ప్రసంగాన్ని మర్చిపోమాకండి. మీ వాసనలు ఎట్లయినా ఉంటాయి, అక్కడ పోయి బాగా తినండి. అయితే మన ఇంటిలో ఏ సువాసన మన ఇంటికి అవసరమో చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపింపను అన్నాడు. ఇక్కడ మనం చూస్తే నోవాహు తన ఇంటి వారి కొరకు దేవుడు చెప్పాడు, నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. హల్లెలూయా. నేను వచ్చే వారం దాని గురించి చెప్తాను, ఇంటి వారి కొరకు ఓడను ఎట్లా సిద్ధం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆ లెక్కల ప్రకారంగా సిద్ధం చేసుకొని దేవుడు చెప్పాడు, నాయనలారా నీవు ఒక పెద్ద ప్రళయం రాబోతున్నది,
ఈ ప్రళయం నుంచి తప్పించబడాలంటే నీ ఇల్లు ఏం కాపాడబడాలి అంటే ఈ ప్రళయానికి తప్పించేది ఏంటంటే ఓడ కావాలి. ఓడ కట్టుకున్నాడు, దేవుడు చెప్పాడు, మొత్తం కుటుంబం అంతా ఓళ్ళకి వెళ్ళిపోయింది. పెద్ద ప్రళయం వచ్చేసింది. ప్రళయం వచ్చేసి మొత్తం ఏమైపోయిందంటే భూప్రపంచంలో ఉన్న ఏ మానవుడు కూడా భూమిలో కనబడకుండా దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడికి చాలా బాధ వేసింది. మానవులు చేస్తున్న పాపాలు, మానవులు చేస్తున్న ఆ అక్రమాలు, మానవుని హృదయ ఆలోచన అంతా బహు చెడుతో ఉన్నదని చెప్పి దేవుడు భావించి మొత్తం భూప్రపంచాన్ని అంతటిని దేవుడు ముంచేశాడు. అయితే నోవ కుటుంబం మాత్రమే కృప పొందింది. ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. రక్షించిన వెంటనే ఏం చేశాడు తెలుసా? నోవహు ఆ పడవ దిగిన వెంటనే, ఇంకా పడవ దిగక ముందుగానే ఏంటి తెలుసా? ఆయన కిటికీలో నుంచి చూశాడు. ఇంకా దిగలేదు. కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు భూమి మీద ఏ మనిషి కూడా లేడు. ఆయన అనుకుంటున్నాడు, నన్ను నా కుటుంబాన్ని భూప్రపంచం అంతటికి వచ్చిన ఈ గొప్ప ప్రళయంలో నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడే, నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆదుకున్నాడే, నన్ను నా కుటుంబాన్ని నశించిపోకుండా ఈ నాశనమైనటువంటి పాత్రలో ఎంతోమంది మునిగిపోయి నశించారు, నన్ను నా కుటుంబాన్ని కాపాడి నన్ను సంరక్షించి సురక్షితంగా చేర్చాడని దేవుడికి ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ కృతజ్ఞత బలిని అర్పించాడు. ఆ బలి ఎప్పుడైతే అర్పించబడిందో, అసలు ఈ బలి దేవునికంట ఇంపైన సువాసన, అంటే దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు మనకు తెలిసి ఏదైనా వంట వండుతుంటే ఆ వాసన మనకు తెలుస్తుంది. మనం ఊరికే కూర్చో ఉంటాం. కొన్నిసార్లు కొత్త వాసన, ఇదేందో తెలియని వాసన ఏదో వస్తుంది, కొత్త వాసన వస్తే మనకే ఆశ్చర్యం అయిపోతుంటాం కదా. అలాగనే ఈరోజు యేసయ్యకు కొత్త వాసన వస్తుంది. ఇదేంద్రా భూప్రపంచంలో ఎంతవరకు ఎప్పుడు రాని వాసన వస్తుంది ఏంట్రా అనుకున్నాడు. ఏంటి ఆ వాసన అంటే కృతజ్ఞత అనే వాసన వస్తుంది. ఏ వాసన వస్తుంది? కృతజ్ఞత అనేటువంటి వాసన. ఎక్కడి నుంచి వస్తుంది? నోవాహు ఇంట్లో నుంచి వస్తుంది. నోవాహు ఇంట్లో నుంచి ఏ వాసన వస్తుంది తెలుసా? యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని కాపాడావు ప్రభా, నా భార్యను నా పిల్లల్ని కాపాడావు ప్రభా, ఈ ప్రమాదం నుంచి తప్పించావు నాయనా, ఈ కీడు నుండి తప్పించావు ప్రభా, ఈ శోధ నుంచి తప్పించావు ప్రభా, ఈ భయంకరమైనటువంటి ఈ ప్రళయంలో మొత్తం ఘనులైన పిలబడుతున్నవారు, డబ్బున్నవారు, జ్ఞానులు, చదువరులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుండా నన్ను నా కుటుంబాన్ని తప్పించి ఈరోజు మీ యొక్క పాదాల దగ్గర నిలబడడానికి నాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలని చెప్పడానికి ఆయన నిండు మనసుతో కృతజ్ఞత బలులు అర్పించాడు. దేవుడంట, అయ్యో నోవాహు చేసిన అర్పణ యెహోవాకు ఇంపైన సువాసనను ఆగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇంట్లో ఏ వాసన రావాలో తెలుసా? యేసయ్య ఉన్న గృహాలలో ఏ వాసన రావాలో తెలుసా? స్తుతి అనే వాసన రావాలి. ఏ వాసన రావాలి? కృతజ్ఞత అనే వాసన రావాలి. హల్లెలూయా. కాబట్టి పొద్దున్న లేచిన వెంటనే ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఎందుకు? రాత్రికి ఎంతోమంది కాలం గతించిపోతున్నారు. నిద్రలోనే పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం నిద్ర పట్టక ఎంతమంది ఉన్నారో. కాబట్టి మనకు టయానికి నిద్ర వస్తుందంటే, టయానికి పొద్దున్న లేస్తున్నామంటే గన, మనము ప్రతి దినము మన పనులు చేసుకుంటున్నామంటే గన, ప్రతి దినము మనము నడిపించబడుతున్నామంటే, ప్రతి నెల పోషించబడుతున్నామంటే, ప్రతి విధమైనటువంటి దీవెన మన కుటుంబంలో అనుభవిస్తున్నామంటే, మన యొక్క పని విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు, మన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు, మన పిల్లల స్కూల్ విషయాల్లో తోడుగా ఉంటున్నాడు, ఉద్యోగ విషయంలో తోడుగా ఉంటున్నాడు, విద్యారంగంలో తోడుగా ఉంటున్నాడు. ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయాలన్నప్పుడు ఆర్థికమైన బాధలన్నీ తీసేసి దేవుడు ప్రతి దినం మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి ఇంటిలో ప్రతిరోజు దేవుని మనం స్తుతించాలి. కుటుంబంలో స్తుతి అనే వాసన రావాలి. స్తుతి అనే సువాసన ప్రతి కుటుంబంలో వినపరావాలి. యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని నడిపించావు, బలపరిచావు, పోషించావు, ఆదరించావు నైనా అని ఏ కుటుంబం అయితే దేవుని స్తుతిస్తుందో ఆ ఇంటిలో యేసయ్య సువాసన ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి అనే వాసన మన ఇంట్లో రావాలి. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డరా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఇంట్లో బాగా స్తుతించవచ్చు.
హల్లెలూయా. ఇల్లు తుడిసేప్పుడల్లా స్తుతించవచ్చు. ఏమని? ఇల్లు తుడుస్తున్నప్పుడల్లా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. పాత్రలు కడుగుతున్నప్పుడల్లా స్తోత్రాలు చెప్తున్నాడు. బట్టలు ఉతికేటప్పుడల్లా దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎక్కువగా స్తుతి చెల్లించాలి. ఎప్పుడైతే ఏ ఇంటైతే స్తుతి కనబడుతుందో ఆ ఇంటిలో యేసయ్య సువాసన కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి వాసన వస్తుందా? స్తుతి వాసన వస్తుందా కదా? కొంతమందికి ఇంట్లో ఎప్పుడు చూసినా స్తుతి వాసన వస్తుంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడతా, వీళ్ళ గురించి మాట్లాడతా, వాళ్ళిట్లా వీళ్ళిట్లా. ఆ వాసన రాకూడదు మన ఇంట్లో. స్తుతించే వాసన రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమపరిచే వాసన రావాలి ఇంట్లో. అందుకే నీతిమంతుల గుడారాలలోంట రక్షణను గూర్చిన సునాదము వినబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఏం చేసిందంటే ఇంట్లో ఒక 10-15 ఒక 100 రాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుందంట. అయితే ఇటు పక్క పెట్టుకుంటుంది రాళ్ళు, ఇటు పక్క పెట్టుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఈ 100 రాళ్ళల్లో నుంచి కొన్ని రాళ్ళు ఇటు పక్క నుంచి ఇటు పక్క పెట్టుకుంటూ వస్తుంటుందంట. ఇట్లా ఇటు పక్క నుంచి ఇటు పక్క పెట్టుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక సేవకుడు వచ్చి అడిగాడు, ఈ రాళ్ళు ఎందుకు మా ఎడబెట్టుకున్నావు? ఏమి ఈ పక్క నుంచి ఈ పక్కకి ఎందుకు పెట్టుకుంటామంటే గనా, అప్పుడు అయ్యా బైబిల్లో దావీదు దినమునకు 7 మార్లు స్తుతించాడు అంది. ఎన్నిసార్లు అంట? 7. నేను కూడా చూద్దామని పెట్టుకున్నాను. నేను గుర్తుకొచ్చినప్పుడల్లా స్తోత్రం 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 అనుకుంటా పనులన్నీ చేసుకుంటా ఒక రాయి తీసుకొచ్చి ఇటు పెడుతుంది. అమ్మయ్య, ఒక పూట అయిపోయింది. ఒక పూట కాదు, ఒకసారి అయిపోయింది. మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళా స్తుతిస్తుందంట, మళ్ళీ ఒక రాయి పెట్టుకుంటుందంట, మళ్ళీ స్తుతిస్తుందంట, మళ్ళీ ఒక రాయి పెట్టుకుంటుందంట. ఆ సాయంత్రానికి వెళ్ళి చూస్తే కన్నా 30-40 రాళ్ళు ఉంటాయంట ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో ఏ రాళ్ళు ఉన్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఒక ఆమె ఇంట్లోకి పోతే నిమ్మకాయలు పెట్టుకుందండి. ఎందుకు? పూజించడానికి కాదు. ఎన్నిసార్లు స్తుతి చెప్తే అన్ని నిమ్మకాయలు ఇటు పక్క ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము స్తుతించాలి కదా. అప్పట్లో ఎంపైర్, క్రికెట్ ఎంపైర్ ఏం చేసేవాడంటే, మేము అప్పట్లో ఎంపైర్గా ఉండేటప్పుడు ఏం చేసామంటే, అంటే కొంతమంది ఆడుతుంటారు, కొంతమంది పాడుతుంటారు, కొంతమంది బ్యాటింగ్ ఫీల్డింగ్ చేస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి ఎంపైర్గా ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఎన్ని బాల్ వేసినారో ఒకసారి అర్థం కాదు. అప్పుడు మా చేతిలో 6 రాళ్ళు పట్టుకుంటాం. 6 బాల్ వేస్తాం. ఓవర్కి 6 బాల్ కాబట్టి 6 రాళ్ళు పట్టుకుంటాం. వాడు ఒక బాల్ వేసినా ఒక రాయి పక్క వేసేసుకుంటాం. అట్ట వాడు మధ్యలో అడుగుతాడు, ఎన్ని బాల్ అయినాయంటే రాయి 3 బాల్ అయినారా అంటే దాని అర్థం ఏంటో, ఒక్కోసారి ఎన్ని బాల్ వేసాడో వాడు మధ్యలో ఎన్ని వైలు వేసాడో అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే కన్నా మరి రాళ్ళు తీసి పెట్టుకుంటే గుర్తుకులాగా. అలాగే నీ ఇంట్లో ప్రతిరోజు దేవుని స్తుతించు. స్తుతి కూడా ఒక లెక్క పెట్టుకో. నువ్వు ఎన్నిసార్లు స్తుతిస్తున్నావు, ఎన్నిసార్లు దేవుని ఆరాధిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఒక రోజు ఏం చేసిందంటే, పొద్దున ఒక కోర్టులో కేసు ఉంది. ఒక కేసు గెలవాలి. ఆ కేసులో చాలా సతమతం అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడో వినింది, వాక్యం వినింది. మోషే 2 చేతులు పైకెత్తి, ఎప్పుడైతే మోషే 2 చేతులు పైకెత్తాడో అక్కడ అమాలేకుల మీద యుద్ధం జయం కలిగింది. ఎవరైతే ఆమెకు వ్యతిరేక పలకాలన్నారో, ఎవరైతే ఆమెకి ఆ రోజు అబద్ధ సాక్ష్యం చెప్పి ఆమెకి మోసం చేయాలనుకున్నారో వాళ్ళు కోర్టుకే రాకుండా పోయినారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు వచ్చింటే ఆ రోజు ఏదో ఒకటి కుట్ర చేసి ఆమెను వాళ్ళని ఆపేశారు. స్తుతి ఏం చేస్తుందంటే స్థితిగతులు మార్చేస్తుంది. హల్లెలూయా,
హల్లెలూయా. యెహోషాపాతు రాజు అంట ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టాడో దేవుడు వారి పక్షాన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఇంట్లో ఏ సువాసన రావాలి చెప్పండి? కృతజ్ఞత అనే సువాసన రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లోకి ఏదో ఒక సామాన్లు తెచ్చుకుంటారు కదా, బజారుకి పోతారు, కూరగాయలు తెచ్చుకుంటారు, లేదా ఏదో బియ్యం తెచ్చుకుంటారు, చక్కెర తెచ్చుకుంటారు, పప్పులు తెచ్చుకుంటారు, ఏదో కందివేలు తెచ్చుకుంటారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే తీసేసి తెగి తినకండి. వచ్చిన వెంటనే కవర్ మీద అంటే చేయి పెట్టండి. దేవా, మీరు ఇచ్చిన ఈ వస్తువులు బట్టి స్తోత్రములు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బట్టలు కూడా తెచ్చుకుంటారు కదా, ప్రభా మీరు ఇచ్చిన బట్టలు బట్టి స్తోత్రములు యేసయ్యా, మీరు ఇచ్చిన వస్తువులు బట్టి స్తోత్రములు నాయనా అని స్తుతితో ఆ యొక్క దానిని అలవాటు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గుండు సూది కొనుక్కున్నా కూడా ఇంటికి ప్రభా ఈరోజు ఈ గుండు సూది ఇచ్చినందుకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే స్తుతిస్తామో, స్తుతి ఇంట్లో ఏ ఇంట్లో అయితే స్తుతి కనపడుతుందో ఆ ఇంట్లో యెహోవాకి ఇంపైన సువాసన. హల్లెలూయా. అందుకే యేసయ్య ఉన్న ఇంట్లో అంట అత్తరు వాసన నింపబడేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వాసన అంటే స్తుతి వాసన ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో యేసయ్య నివాసం చేస్తాడు. ఎందుకు తెలుసా? స్తుతుల మధ్యలో నీ వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నీ వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు భక్తుల మొరలు వినే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎక్కడ నివాసం చేస్తాడో తెలుసా? ఎక్కడ నివాసం చేస్తాడు? స్తుతుల మధ్యలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు మనము ఆరాధన స్టార్ట్ చేస్తాం కదా, 3-4 పాటలు పాడతాము, ఆరాధన చేస్తాం, మళ్ళీ తర్వాత వాక్యం చూసుకుంటాం కదా. కొంతమందికి అర్థం కాదు, వస్తూనే వాక్యం చెప్పి పోతే ఎంత బాగుంటుందో అనుకుంటారు ఒకసారి కదా. వస్తూనే వాక్యం చెప్తే ఎంత బాగుంటుందో, వాక్యం వినేసి వెళ్ళిపోతాం కదా. అంటే నువ్వు వస్తూనే వాక్యం వెళ్ళిపోతే యేసయ్య రాడు. యేసయ్య రావాలి కదా మన మధ్యలోకి. యేసయ్య ఎప్పుడు వస్తాడు మన మధ్యలోకి? సియోను నివాసులారా మీరు సంతోషముగా పాటలు పాడుడి, నేను మీ మధ్యలో నివాసం చేసేదని అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనం సంతోషంగా పాటలు పాడాలి, ఆరాధించాలి, మహింపరచాలి. యేసయ్య వస్తే, ఆ యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాకుండా మాట్లాడితే పని చేయదు. కాబట్టి యేసయ్య రావాలంటే స్తుతులు ఉండాలి, ఆరాధన ఉండాలి, మహింపరచాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఇంటిలో ఎక్కడ ఏముండాలంటే కృతజ్ఞత, స్తుతి వాసన, కృతజ్ఞత అనే వాసన ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము మరి 3వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి ఇంకొక వాసన మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా, అతనికి ఇంపైన సువాసనగా నుండును. హల్లెలూయా. ఏది ఇంటికి సువాసన తెలుసా? ఇంటికి ఇంపైన సువాసన ఏంటంటే దేవుని భయం. హల్లెలూయా. ఏ ఇంట్లో అయితే దేవునికి ఎక్కువగా భయపడతారో, దేవుని భయం ఉన్న ఇల్లు ఏంటి తెలుసా? ఇంపైన సువాసన కదా. దేవుని భయం లేని ఇంట్లో దేవుని బిడ్డలారా ఏమైనా ఉండొచ్చు, ఎన్ని వస్తువులైనా ఉండొచ్చు, వెలకట్టలేని వస్తువులు ఉండొచ్చు, కానీ దేవుని భయం ఇంట్లో లేదనుకోండి, ఆ ఇంట్లో ఇంపైన సువాసన రాదు. హల్లెలూయా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి
చూడండి దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకరోజు దేవుడు సైతాన్ని గెలుక్కున్నాడు, సైతాన్ని కదిలిచ్చాడు. అట్లా అరే సిగ్గులేనోడా ఏడిపోయిస్తున్నావురా అన్నాడు. అంటే ఏడిపోయిస్తున్నాను ప్రభా, అటు ఇటు పోయిచ్చినాను, అటు ఇటు భూమి మీద తిరుగుతూ ఉన్నాను అన్నాడు. సరే నా భక్తులైన యోబుని చూసావా అని అన్నాడు. ఏంటి నా భక్తులైనా యోబుని చూసావా అన్నాడు. మరి ఏంటి ప్రభా యోబులో ఏంటి అని అంటే, నాకెందుకు తెలియదు యోబు గురించి. ఏమంటున్నాడు తెలుసా? చదవండి, మొదటి అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతను యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. దానికి సాతాను ఏం చెప్తుంది అని అడగగా అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికిని, చూడండి, నువ్వు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. అంటే అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన వాటికిని దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. అంటే ఎందుకు కంచె వేశాడు? అక్కడ కంచె వేయడానికి కారణం ఏంటి? దేవుడు చెప్తున్నాడు, నేను ఊరికే కాదురా బాబు కంచె వేసింది. ఏం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? కంచె వేశాడన్న విషయం సాతానికి ఎట్లా తెలిసింది తెలుసా? తెలిసింది, వీడు ఎన్నోసార్లు యోబుని శోధించడానికి వెళ్ళాడు. ఎన్నోసార్లు యోబుని పడగొట్టాలని, యోబు ఇంట్లో నష్టం తీసుకురావాలని, యోబు ఇంట్లో దారుణమైన ఏదైనా అపాయం తీసుకుని వెళ్ళాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. చేసిన తర్వాత ఇంక ఇది కుదరదులే, దేవుడు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాడు ఇక్కడ, కాబట్టి నేను పోలేనని చెప్పేసి వాడు మిగతా వాళ్ళందరినీ చూసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఒకరోజు అడిగాడు, యోబుని చూసావంటే, యోబును నాశనం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశానయ్యా, నువ్వు అతనికిని అంటే యోబుని ట్రై చేశాడు. తర్వాత అతని ఇంటి వారిని అంటే ఇంటిలో ఉన్న వారందరినీ పాడు చేయాలని ట్రై చేశాడు. అతనికి కలిగిన వాటన్నిటినీ అంటే యోబుని ట్రై చేశాడు సైతాను. యోబు ఇంటి వారిని ప్రయత్నం చేశాడు. యోబుకు కలిగిన వాటన్నిటినో ఏదో ఒక దాంట్లో కొన్నిసార్లు సైతాన్ గాడు మనల్ని ఏం చేయలేక ఏం చేస్తాడు, మన పిల్లలకి ఏదో తీసుకొచ్చి పెడుతుంటాడు. ఒక్కోసారి మన పిల్లల్ని ఏం చేయలేక మన వాహనాలు తీసుకొచ్చి పెడుతుంటాడు కదా. ఒక్కోసారి మనల్ని ఏమనలేక మనకు సంబంధించిన వాటి ఏదో ఒక దాంట్లో నుంచి వాడు ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంటాడు కదా. ఏదో ఒక రకంగా మనసు పాడైపోవాలి అని కదా. అయితే యోబుకి సాతాను అంటే అన్ని విధాలుగా చూశాడు. అందుకే చెప్తున్నాడు, నేను యోబుని ట్రై చేసిన, యోబు ఇంటి వాళ్ళని ట్రై చేసిన, యోబుకు కలిగిన వాటన్నింటినీ నేను శోధించిన, కానీ ఎక్కడయ్యా అన్ని దానికి నీకు కంచె ఉందే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ కంచె ఏర్పడింది? ఎందుకు ఆ కంచె అంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి సువాసన ఏంటి తెలుసా? దేవుని యందుల భయం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యోబు యొక్క ఆస్తి కాదు అతనికి భద్రత, యోబు యొక్క పలుకుపడి కాదు అతనికి భద్రత, దేవునికి భూప్రపంచంలో కొన్ని సంవత్సరాలు చెప్పాలంటే యేసు ప్రభు కాలంలో ఉన్న ఒలీవ చెట్టు ఏంటి, ఎక్కడ ఆ ఒలీవ ఉందంట, అది అప్పటికే అది ఇంకా ఇప్పుడు కూడా ఉంది. దాని లైఫ్ ఎటుంటుందో అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబాలలో భర్త చేతి పని ఆశీర్వదించబడుతుంది, భార్య లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. హల్లెలూయా. ఫలించు ద్రాక్షావల్లి ఎట్టుంటుంది? ఇప్పుడు మీరు పండ్ల షాపు పోయినారనుకోండి, యా పండైనా పైకి చూసుకోనాల్సిందే, పక్కకూడు పీక్కొని నోట్లో వేసుకొని రుచికరంగా ఉంటే, చేదుగా పొల్లగా ఉందనుకోండి, కాబట్టి భార్యలను కూడా ఏరుకోరు తెచ్చుకోవాలి, దొరికితే తెచ్చుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బ్లెస్సింగ్స్ అంతా ఎవరంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను దేవుని భయము. ఏంటి చెప్పండి? దేవుని భయము.
ఇంటికి సువాసన. అందుకే ఇంటికి యోబు ఇంటికి దేవుని భయం ఉంది కాబట్టి, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు తెలుసా? అతని ఇంటికి దేవుడు కంచె వేశాడు. హల్లెలూయా. సో కాబట్టి మొట్టమొదటిగా సువాసన ఏంటి తెలుసా? కృతజ్ఞత అనే సువాసన మన ఇంట్లో రావాలి. రెండవదిగా ఏ సువాసన రావాలి? దేవుని భయం అనే సువాసన రావాలి. హల్లెలూయా.